తాండూరుపట్నంలో గల శాంతినగర్ అపెక్స్ ఆసుపత్రి ప్రక్కన గల సర్వే నంబర్ 138 ఫ్లాట్ నంబర్ 52B 250 గజాల స్థలం మొయినుద్దీన్ సన్ ఆఫ్ కాజా మొయినుద్దీన్ దరూర్ వాస్తవ్యులైన వీరు కొనుగోలు చేశారు. అనంతరం అరుణ్ జైస్వాల్ సన్ ఆఫ్ రామ్ సాగర్ జైస్వాల్ హైదరాబాద్ వాస్తవ్యులకు ఈ స్థలాన్ని అమ్మారు. రాతో డాకియా నాయక్ సన్ ఆఫ్ భీమ్లా నాయక్ వడిచర్ల విలేజ్ బోమ్రాజ్పేట్ మండలం కొడంగల్ వాస్తవ్యులు 28 లక్షలకు ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా ఈ స్థలానికి ఆనుకుని ఉన్న 52P అనబడే ఫ్లాట్ యాజమాని ఫ్లాట్ నంబర్ 52Bలో దౌర్జన్యంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి పూనుకున్నారు. ఈ విషయమై రాతో డెక్కన్ నాయక్ వద్ద 52Bకి సంబంధించిన అన్ని దస్తావేజులు చట్టపరంగా ఉన్నా కానీ మున్సిపల్ కమిషనర్ తో ఫేక్ డాక్యుమెంట్లతో పర్మిషన్ పొంది ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా బాధితుడు రాతో డాకే నాయక్ మాట్లాడుతూ మా ఫ్లాట్ 52Bకు సంబంధమైన అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి. దయచేసి అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా వేరే కూడా ఇద్దరా రూమ్స్ వస్తాయి ఆ రకంగా అనుకుంటావు అప్పుడు ఓకే తిరుగుతుంటే లోపలికి చూడని చెప్పిన పల్సర్ చేంజ్ చేసుకున్నారు అది అనమాట. ఈసీ ఉంది ఇగో నీకు ఇప్పుడు వాళ్ళు ఫోటో దిగి ఈ బోర్డు తీసి వాళ్ళు ప్రెస్ పాస్ కేసు అని పెట్టి ఈ బోర్డు వీకేసి వాళ్ళు బోర్డు పెట్టుకుంటే కేసు కాదంట.
పేపర్ తీసుకొచ్చి వేసారు. అది కూడా చీటీ చేసాను, టైం పడుతుంది దానికి. ఆ డాక్యుమెంట్ తెచ్చి ఇది వేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటారు. మీరు ఒకటి మున్సిపల్ కమిషన్ 52 అనేది అపెక్స్ హాస్పిటల్లో ఉంది. 52 దీనికి అన్యాయం వస్తుందని చెప్పి నాది కొడంగల్ నియోజకవర్గం. ఇక్కడ నేను అపెక్స్ హాస్పిటల్ పక్కల ప్లాట్ తీసుకున్నప్పుడు నాకు అన్ని టైటిల్ క్లియర్గా ఉన్నది. వెంకటేష్ అనే ఆయన అడ్డుకొని కోర్టులో కేసు ఉన్నది. కేసు క్లియర్ కాకుండా కూడా ఆయన దౌర్జన్యంగా రాత్రి పని చేసి నాకు బయటికి పోనిచ్చి రాత్రికే పని చేసుకుంటున్నాడు. కాబట్టి అది ఎంతవరకు న్యాయం? ఎందుకంటానంటే కోర్టు క్లియర్ అయినంత వరకు ఆగండి. అతని ప్లాట్ అవతల ఉంది. అతని ప్లాట్ కాకుండా ఆ ప్లాట్తో పాటు ఈ ప్లాట్ కూడా నాది అని దౌర్జన్యంతో ఇది కూడా ఆక్రమించుకుంటున్నాడు. 52B ఆయన 52B నాది, ఆయనది P అతనిది. అది సర్వే చేసుకుందాం, క్లియర్ చేసుకుందాం అంటానంటే సర్వేకి రాడు. దొంగతనంలో పనిచేసి ఇది చేస్తున్నాడు. ఎప్పుడు కొన్నారు మీరు? నేను కొనుక్కొని 3 నెలలు అవుతున్నాను. కొన్నా. అరుణ్ జస్వాల్ పేరు మీద ఉంది. అరుణ్ జస్వాల్కి వెళ్ళి వెంకటరెడ్డికి వెళ్ళి అన్వర్ బాబాతకి వెళ్ళి అరుణ్ జస్వాల్ మొయినుద్దీన్. అది అంతా క్లియర్ చూసుకొనే నేను కొన్నా. వీళ్ళేమో జీపీఏ తయారు చేసుకొని లేని కొన్ని డాక్యుమెంట్లు తయారు చేసుకొని నా మీద బ్లేమ్ చేస్తున్నారు. జీపీఏ ఎప్పుడు తయారు చేసినారు? 2012లో. వాళ్ళు ఏమంటున్నారంటే కోర్టు ఇంజెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మేము పని స్టార్ట్ చేసుకున్నామని. మా దగ్గర కూడా కోర్టు ఇంజెక్షన్ ఉంది. మా దగ్గర ఉంది. అవతల ప్లాట్ మీద 52 మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఇదే ప్లాట్ మీద ఉన్నా అని చెప్తున్నారు. మరి 52B కదా ఇది. సర్వే చేసుకుందాం, ఏమున్నది అందులో దిక్కులు గిట ప్రాబ్లమ్స్ ఉన్నది. దిక్కులు గిట కరెక్ట్ ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చారు? ఎక్కడన్నా కంప్లైంట్ ఇచ్చినాం. ఎస్ఐకి ఇచ్చినాం, సిఐకి ఇచ్చినాం, డిఎస్పీకి ఇచ్చినాం, ఎస్పీకి ఇచ్చినాం. ఏమైంది? ఎస్పీ దగ్గర డిఎస్పీ దగ్గర ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఏం రాలేదు. దీనిపైన మున్సిపల్ కమిషనర్కి ఏదైనా రాతపూర్వకంగా ఏమైనా ఇచ్చారా మీరు? ఏమీ వాడి దృష్టికి తీసుకెళ్ళిరా? లేదు, ఇంతవరకు చెప్పలేదు. కమిషనర్ చెప్పలేదు. పర్మిషన్ ఇచ్చినట్టు కమిషనర్ ఉందని తెలుసా మీకు? మున్సిపల్ పర్మిషన్ ఉందని తెలుసా? చెప్తున్నారు వాళ్ళు, వీళ్ళు చెప్తే తెలుస్తున్నది. మాకైతే డీటెయిల్ తెలియదు. ఇంజక్షన్ ఆర్డర్ మాకు ఏం లేదు, మాకు ఏం చెప్పాలి ఇప్పుడు చెప్తాను.